జై శ్రీకృష్ణ. మన అందరి లైఫ్లో అతిపెద్ద టఫెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే అది మన మనసు. ఎస్, ఇవాళ రేపు చాలామంది డిప్రెషన్తోని, పానిక్ అటాక్స్తోని, యాంగ్జైటీ ఇష్యూస్తోని లైఫ్లో ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఆగిపోయి ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ముందుకెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయి ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన మనసు గాలిపటం లాంటిది. దానికి కట్టి ఉన్న దారం కంట్రోల్. అది మన చేతుల్లో ఉంటుంది కదా. గాలిపటం అనేది ఎక్కడ గాలి వేస్తే అటు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటుంది. ఆ దారం మన చేతిలో ఉన్నంత వరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సేమ్ మన మనసుని మనం కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయగలగాలి. ఎట్లా అంటే ఓకే, టేక్ యువర్ టైం. అది ఎటెటో పోతుంటుంది, మన మనసు, మన ఆలోచనలు ఎటెటో పోతుంటుంది. కొంచెం టైం తీసుకొని మళ్ళీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆలోచించండి, కూల్గా కూర్చోండి. ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మన లైఫ్లో ఫోన్. ఆ ఫోన్ మనల్ని ఎంత చెడగొడుతుందంటే అంత చెడగొడుతుంది. ఆ ఫోన్ తీసి పక్కన వేయండి. డైలీ ఒక 10 minutes నుంచి స్టార్ట్ చేయండి. ఫోన్ లేకుండా ఒక 10 minutes ఐడియల్గా కూర్చొని మీకు మీరు టైం స్పెండ్ చేసుకోండి. దేవుణ్ణి తలుచుకోండి. మీ లైఫ్లో మీరు చేయాలనుకున్నది ఏంది అని ఆలోచించండి. మళ్ళీ మీ మనసుని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. చాలామందికి కష్టం ఇది, ఈవెన్ నాకు కూడా కష్టం. కానీ అదేం రాకెట్ సైన్స్ కాదు. ఈజీ. చెయ్యాలన్న మనసు ఉంటే, కంట్రోల్ చేయాలన్న మనసు ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. 100కి 1000% దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో నేను ఇవాల్టి నుంచి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ చేస్తా. అండ్ నేను కూడా దాంట్లోంచి బయటకు వస్తా కంప్లీట్గా. నేను ఏవైతే నేర్చుకుంటున్నానో, నేను ఏవైతే ఫాలో అవుతున్నానో అది మీకు షేర్ చేసుకుంటా. మిమ్మల్ని కూడా మారుస్తా. ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను పడిన బాధ ఇంకొక పర్సన్ పడొద్దు అనేది లైఫ్కి ఒకటి స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాం. సో గైజ్, ఫస్ట్ మనం మేజర్గా చేయాల్సింది మనసుని కంట్రోల్లో పెట్టాలి. కృష్ణుడు ఏం చెప్పిండు? మనసుని కంట్రోల్ చేయగలిగినోడు జీవితంలో ఏదైనా సాధించుతాడు, ఏ హైట్స్ అయినా రీచ్ అవుతాడు, ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. సో కష్టం అవుతుంది. కొన్ని డేస్ వరకు ప్రాక్టీస్ చేద్దాం. ఎటేటో ఫ్లక్చుయేట్ అవుతుంటుంది బ్రెయిన్, ఆలోచనలు అవి ఇవి. కానీ మళ్ళీ దాన్ని తిరిగి మన చేతిలోకి తెచ్చుకోవాలి. మన మనసు మన బాడీలో ఒక పార్ట్ బ్రో. దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే మన జీవితం నేను కంట్రోల్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ట్రై చేయండి, ట్రై చేద్దాం టుగెదర్. ఈ డిప్రెషన్స్, ఈ పానిక్ అటాక్స్, ఈ యాంగ్జైటీ ఇష్యూస్, ఈ హెల్త్ ఇష్యూస్, మంచి మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుందాం. నాతో చేయగలపండి, ఖచ్చితంగా మనం చేంజ్ అవుతాం. ఈ స్థితప్రజ్ఞ ఛాలెంజ్ సిరీస్ మళ్ళీ ఎక్కడైతే ఆపేసినానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. 100 days ఇంకా కంప్లీట్ అవ్వలే. ఈసారి గట్టిగా కొడదాం. జై శ్రీకృష్ణ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యామికి.